For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ గొల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, పిఠాపురంలో ప్రజల పరిస్థితి ఏంటి గురుగారు? పిఠాపురం ప్రజలు ఎప్పుడు మహారాజులే. వాళ్ళు పిఠాపురం అంటేనే మహారాజులు. మహారాజు సంస్థానం అక్కడ విజయనగరం ఇలాంటి ఊర్లో అంతా కూడా ఉంది. ఇప్పుడు పిఠాపురం ఏంటంటే హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు రిలాక్స్ అయిపోయి ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి చాలా సంవత్సరాలు అవుతుంది, చాలా అనుభవం వచ్చేసింది, పవన్ కళ్యాణ్ గెలుస్తారు అని చాలా మంది అంటూ ఉన్నారు. అసలు ఈ జ్యోతిష పరంగా ఎలా ఉంది గురుగారు? మనం జ్యోతిష పరంగా కంటే కూడా ముందు పిఠాపురం యొక్క భౌగోళిక సమస్యల్ని, భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేయాలి. పిఠాపురం ఏంటంటే కాపులు ఎక్కువ, పాపులేషన్ ఎక్కువ. సో అక్కడ మా తాతయ్య గారు సామర్లకోటే కాబట్టి, మా నాయనమ్మ గారు ఊరు సామర్లకోటే కాబట్టి మాకు పిఠాపురం అస్తమానం వెళ్తాం, తెలుసు. వంగాగే తక్క కూడా నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు ఆమె. కాబట్టి అక్కడ ప్రజలు ఏంటంటే 10 సంవత్సరాల నుంచి సర్లే ఈయన సినిమా యాక్టర్ వస్తున్నారు, బాగానే ఉంది, మనం వేస్తే బాగానే ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, వేస్తే పర్వాలేదు అనే అభిమానం ఉంది. కానీ ఓ పక్క భయం కూడా ఉంది. ఎందుకనంటే ఒక్క సినిమా యాక్టర్కి దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళని అనుమతిస్తారా? ప్రాబ్లమ్స్ లో అది సామాన్య జనాన్ని వీళ్ళ ఎస్కార్ట్ ఉంటారు, వీళ్ళు కలవడం కష్టం, రానివ్వరు. నెక్స్ట్ ఆయన ఉండేది హైదరాబాద్ అని చాలా మంది చెప్తున్నారు. తర్వాత ఆయన మామూలుగా సినిమా షూటింగ్స్లో ఉంటారు. సినిమా షూటింగ్స్కి మామూలు జనాల్ని ప్రాబ్లం వచ్చిన వాడు వెళ్తాడా? ఇలాంటి అన్ని ఆలోచనలు పిఠాపురం ప్రజలు చేస్తారు. సినిమా షూటింగ్ జరుగుతుంటే ఫారిన్ ట్రిప్స్ లో ఉండొచ్చు, కలవలేని పరిస్థితి. ఇంకా వీళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు, ఎలా సాల్వ్ చేస్తారు? ఏదో ఒక అభిమానం అంతే. ఇప్పుడు సినిమా యాక్టర్, కళాకారులు అంటే ఎవరినైనా అభిమానిస్తారు. ఎవరికైనా సినీ సంగీత సాహిత్య రంగాలలో ఈ కళల్లో ఒకటి సినిమా ఫీల్డ్ క్రేజ్, మాయా ప్రపంచం. అదే ఇలాంటి మీటింగ్లు పెడితే సినిమా యాక్టర్ ని చూడడం కోసమైనా అందుకే వస్తారు జనం, అందుకే వస్తారు జనాలు. మరి ఎన్ని సంవత్సరాలుగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సంవత్సరాలు చేశారు, చిరంజీవి గారు వచ్చారు, రామ్ చరణ్ వచ్చాడు, అంత మద్దతులు చేశారు, సురేఖ వచ్చింది, వాళ్ళ ఆది, వీళ్ళంతా కూడా మొత్తం ఆ బ్యాచ్ అంతా కూడా ప్రచారం చేసినట్టున్నారు వాళ్ళు. మరి ఎన్ని చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఒకవేళ చేసినా తప్పేమి లేదు, ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. బట్ అక్కడ ఎంత చక్కగా, ఎంత ధీటుగా వంగాగీత నిలబడింది అట్లా. సింగిల్ లేడీ ఎంత గట్టిగా నిలబడింది ఆవిడ. కాబట్టి వీళ్ళు ఎంతమంది వచ్చారు. అక్కడ జగన్ గారు వచ్చిన తర్వాత చూసావా అసలు జనాలు వరుసలో ఇక అంతా. ఆయన పాపం ఆమెను మెచ్చుకొని ఆమెను చెప్తుంటే ఆమె ఉద్వేగంగా పాపం ఏడ్చేసింది. మళ్ళీ నేను చనిపోతే మళ్ళీ నేను పిఠాపురంలోనే పుట్టాలి అని ఇలా. ఎందుకంటే ఆమె చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ కూడా చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళే వీళ్ళంతా. దే ఆర్ నాట్ బార్న్ బిలియనర్స్. సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళు ఏం కాదు. అంచెలంచెలుగా ఆమె ఎదిగి ఇప్పుడు ఆమె కనుక గెలిస్తే ఆమెకు బంపర్ ఛాన్స్ అనమాట. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ జగన్ గారు వచ్చి చక్కగా అనౌన్స్ చేశారు, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అదే అధికార యోగం అంటారు దాన్ని. అంటే ఎవరు ప్రజలు ఓట్లు వేస్తాం, మనం ప్రజలు ఇచ్చిందే అనమాట. అది అనుకోకుండా వాళ్ళ యొక్క జాతకాలను బట్టి వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ సినిమా వాళ్ళు అభిమానులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీళ్ళంతా ఉన్నారు. మరి వీళ్ళంతా కూడా తెలివి ఉంటే వీళ్ళందరూ కూడా వీళ్ళని కన్వర్ట్ చేసుకోవాలా. ఇప్పుడు స్ట్రాటజీస్ కోసం ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడు జగను, లేకపోతే మమతా బెనర్జీ పెట్టుకుంది, వీళ్ళు ఒక టీంని పెట్టి చేస్తారు, 300 కోట్లు ఇచ్చాం. ఇది కాదే పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా చేయలేరా? అంత మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చక్కగా డబ్బులు అవసరం లేకుండా కూడా చక్కగా ఆయన మీద అభిమానంతో వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మరి వీళ్ళంతా కూడా ఎందుకు ఓట్ల కింద కన్వర్ట్ చేయలేకపోయారు ఆ అభిమానాన్ని? కాబట్టి ఇప్పుడు మెయిన్గా ఏంటంటే అది కన్వర్ట్ చేసుకోవాలి. అంటే ఎంత అభిమానం ఉన్నా ప్రజలు ఆ సమయానికి వచ్చేటప్పుడు వారికి ఎవరైతే అవసరం అనుకుంటారో వారికే వేస్తారంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏంటంటే దే ఆర్ వెరీ ఇంటెలిజెన్స్, వెరీ డిప్లొమాట్స్, అంతా గమనిస్తారు. ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఇప్పుడు అన్బయాస్డ్గా చెప్తున్నాం, ఎవరికి పక్షపాత లేకుండా చెప్తున్నాం. ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని అని మనం చెబుతున్నాం, ఒక ప్రొఫెసర్గా మనం చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళ ప్రజలు ఏంటంటే
ఇదంతా కూడా చూసే వ్యూవర్స్ కూడా వాళ్ళకి ఆతృత అనమాట. ఇదంతా ఎందుకు, జగన్ గెలుస్తాడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, రాజకీయ విశ్లేషణ ఎందుకు మాకు అని అనేవాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలియదా, చిన్నపిల్ల అన్నా నాకు తెలియదా, ఎందుకంటే తెలుసుకోవాలి, ఎడ్యుకేట్ అవ్వాలి. ఇప్పుడు లిటరసీ ఎలాగైతే మన భారతదేశంలో పెరిగిపోయిందో, కేరళలో మా చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు లిటరసీ ఏ స్టేట్ కంటే కేరళ అనేవాళ్ళం. అంటే చదువుకున్న అత్యంత విద్యావంతులు కేరళ రాష్ట్రంలోనే ఉండేవారు అనేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చేసినాయి. అదేవిధంగా అత్యధికంగా ఓటు వేసినటువంటి రాష్ట్రాన్ని 2024 ఎన్నికల్లో ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అన్నమాట. ఇట్ ఈస్ ద క్రెడిట్ ఆఫ్ జగన్ అండ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ టీం. అంటే అత్యద్భుతంగా వేశారు, అత్యద్భుతంగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. తర్వాత ఆఫర్స్, బిస్కెట్లు కూడా ఇచ్చారులే, నేను ఇది గెలుస్తాం, ఇది గెలిస్తే ఇస్తాం, ఎన్ని వేలు ఇస్తాం, అన్ని వేలు ఇస్తాం, బస్సు ఫ్రీ, ఇవన్నీ అవసరం లేనటువంటి స్కీమ్స్, హామీలు ఇస్తారు. ఎందుకంటే ప్రజల డబ్బు కదా, ప్రజలకు కూడా దురాశపరులు. ప్రజలకు ఏంటంటే ఓటుకి వీళ్ళేమో ఊరికే ఏమేమి వేసేయట్లేదు, ప్రజలంతా కూడా డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. అదంతా జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యమేళ అని జగమెరిగిన సత్యం అది. కాకపోతే వాళ్ళ కాన్షియస్నెస్ పోనీ తీసుకుంటే తీసుకున్నారు, పేదవాళ్ళు తీసుకున్నారంటే ఒక అర్థం ఉంది. చదువుకున్నటువంటి వాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, అది జోక్ అనమాట. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏమని, హైదరాబాద్ నుంచి వచ్చేసారు, విజయవాడ నుంచి వచ్చేసారు, ఇది అమెరికా నుంచి వచ్చేసారు, బాంబే నుంచి వచ్చేసారని. కానీ వచ్చింది వాళ్ళు డబ్బులు తీసుకుని వచ్చారు. వాళ్ళు డబ్బులు ఫ్రీగా ఏం వాళ్ళు వెయిట్లా. ఆయన మీద అభిమానమో జగన్ గారి మీద అభిమానంతో రాలేదు వీళ్ళు. అభిమానం ఉంటుంది, వచ్చారు, కానీ అక్కడ డబ్బులు చూడగానే మారిపోయారు. డబ్బులు చూడగానే మారిపోయి ఓకే ఫోన్లో పెట్రోల్ ఛార్జీలకు వస్తాయి, డీజిల్ ఛార్జీలకు వస్తాయి అని ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది, తీసుకున్నారు. తీసుకున్నప్పుడు పారదర్శకత్వం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అక్కడికి వీళ్ళకే అభిమానం చంద్రబాబు నాయుడు గారి మీద వెయ్యాలి అనుకున్న వాళ్ళు ఆయనకే ఎందుకు వేస్తారు? అక్కడ వేరు. ఆటోమేటిక్గా డబ్బులు వచ్చినటువంటి పార్టీలు జగన్ గారు అయితే వాళ్ళకేస్తారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే వీళ్ళ చేస్తారు. అండ్ వీళ్ళంతా పెద్ద పతివ్రతల్లాగా చెప్తారు, మేమెవ్వరం డబ్బులు ఇవ్వలేదు, మేమెవ్వరం డబ్బులు ఇవ్వలేదు, అందరూ అన్ని పార్టీలు ఇచ్చుకున్నవే. అది ఎలక్షన్ కమిషన్ కూడా తెలుసు, నవ్వుకుంటుంది ఎలక్షన్ కమిషన్. మనమే అంటే ఇక్కడ పరిపాలనా దక్షత ఉండాలి. ఈ వంగాగీత గారికి ఫుల్ పరిపాలనా దక్షత. షీ నో హౌస్ టు లీడ్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో చేసింది, చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం పార్టీలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, తెలుగుదేశంలో ఉంది, అనేక రకమైనటువంటి పార్టీల్లో ఉంది. కాబట్టి అంత ఒత్తిడి. లేకపోతే ఒక సినిమా యాక్టర్ చరిష్మా ముందు ఆమె ఎంత, ఒక మామూలు మనిషి ఎంత. అతను కళాకారుడు, విపరీతమైన క్రేజ్ ఉన్నటువంటి హీరో. సో అంతకంటే వాళ్ళ రామ్ చరణ్ని తీసుకొచ్చారు ప్రోపగాండాకి. ఎంతమంది వస్తేనేమి. ఇప్పుడు ఇందిరాగాంధీ వచ్చినప్పుడు వీళ్ళంతా కూడా సినిమా హీరోయిన్స్, హేమమాలిని వచ్చేది, జయప్రద వచ్చేది, ఇలా రకరకాలు ఎవరెవరైతే ఉన్నారో అందరూ వచ్చి చెప్పారు. బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ ఆయన ఓడిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వంగాగీత మీద చాలా అభిమానం ఉంది ప్రజలకి. అంటే ఆవిడ జాతకం కూడా నాకు తెలుసు కాబట్టి, ఈయన పవన్ కళ్యాణ్ గారిది ఇద్దరిది ఒకటే రాశి, వీళ్ళిద్దరిది. కాబట్టి ఇద్దరికి కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే ప్రజలు ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళ అనుకూలత చూసుకున్నారు కన్యా రాశి వాళ్ళది ఇద్దరు కూడా. అందుకని బుధుడి యొక్క ప్రామినెంట్ రోల్ అనేటటువంటిది ఇద్దరి మీద ఉందన్నమాట. సో షీ టు ఎంజాయ్డ్ ద పవర్ లైక్ ఎనీథింగ్. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ కింద రకరకాల పాత్రలు చేశారు. ఒకవేళ మనం పవన్ గారికి ఒకసారి ఇద్దాము అని అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్తారు, దాంట్లో తప్పే ఉంది. కాకపోతే అందుబాటులో ఉండాలి ప్రజలకి. అందుబాటులో లేకుండా పేద ప్రజలకు చేయకపోతే అది మోసం చేసినట్లే అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం అంతకంటే హేమహేమిల్ని దించిపడేశారు. ఆ విధంగా ఇక్కడ మనకు పిఠాపురంలో ఎక్కువ వంగాగీత గారికి అనుకూలంగా వేవ్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటారు, బయట అదే సర్వే, అంతకు మించి ఏం లేదు. అయితే వాళ్ళు ఈ పార్టీ కేసం ఓవరాల్గా అన్ని రకాల సర్వేలు ఎవరు ఇది తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ సర్వే లాగా ఉండకూడదు. ప్రజా సర్వేలు డిఫరెంట్గా ఉండాలి. సో ఎక్కువ మంది ఆడవాళ్ళు ఎవరైతే జగన్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారు అటువంటి వాళ్ళు స్కీమ్స్ అన్నీ కూడా. ఎందుకంటే పాపం భర్త తాగేసి డబ్బులు ఇవ్వడు, వాళ్ళు ఎంపవర్మెంట్ కావాలి ఉమెన్కి, డబ్బులు లేవు. ఆ డబ్బులు
వాళ్ళ ప్రభుత్వంలో స్త్రీలకి చక్కగా ఫ్రీగా డబ్బులు వస్తున్నాయి. అండ్ విద్య అనేది చక్కగా అందించారు. ఆ తర్వాత వైద్యానికి మంచి అవకాశాన్ని పెద్దపీట వేశారు. ఇలా రకరకాల అనేకమైనటువంటి అంశాలని వాళ్ళు దృష్టిలో పెట్టి చేశారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళకి నచ్చింది, అందుకని వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి వేయలేదని అనడం లేదు, పవన్ కళ్యాణ్ గారికి వేయలేదని అనడంలా వేశారు. కానీ ప్రజల యొక్క నాడిని బట్టి, వాళ్ళు చెప్పిన మాటలను బట్టి, మనకు అర్థమైన దాన్ని బట్టి అనుకూలంగా మాత్రం ఇద్దరిది జాతక పరంగా ఇద్దరిది ఒకేలాగా టగ్ ఆఫ్ వార్లా ఉంది. ఏదో స్వల్ప మెజారిటీతో మనం ఒక 5,000 10,000 మెజారిటీ కంటే తప్ప పెద్ద పెద్ద మెజారిటీలు వచ్చేటటువంటి సమస్య లేదు. ఈ విధంగా ఆవిడ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.